ఎవ్రీవన్, ఇవాళ రెసిపీ క్యాబేజీ కర్రీ అండి. క్యాబేజీ ఇలా సన్న కట్ చేసి కడుక్కొని పెట్టుకోవాలండి. క్యారెట్, టమాటా, కొత్తిమీర, మిర్చి, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చి బఠానీ ఇవన్నీ కలిపి వండుకోవాలి. పోపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, ఉల్లిగడ్డ వేసాక క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్, ఆలుగడ్డ, పచ్చి బఠానీ ఇవన్నీ కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. పచ్చి బఠానీ అండి, ఆలుగడ్డ, పసుపు, అల్లం పేస్ట్, సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కారం వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. క్యాబేజీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్. కారము వేసుకున్నాక ఇలా కలుపుతూ ఉండాలండి. చిన్నగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక మూత పెట్టుకోవాలండి. ఇలా 2-3 టైమ్స్ మధ్యలో కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి క్యాబేజీ. ఇలా క్యాబేజీ ఉడికాక కొద్దిగా పచ్చి కొబ్బరి పొడి తురుముకోవాలి. చేసుకున్న టమాటాలు వేసుకోవాలండి. వేసి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేయాలండి, కలపకూడదు. ఇప్పుడు కలుపుకోవాలండి. ఇలా టమాటా ఉడికే వరకు ఒక 5-10 మినిట్స్ ఉంచుకోవాలండి. టమాటా ఉడికిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. క్యాబేజీ కర్రీ రెడీ. మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.